వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లాలోని ఆర్టీపీపీలో ఉత్పత్తయ్యే పాండ్ యాష్ తరలింపు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తలెత్తిన గొడవ కొలిక్కి రాలేదు. దీంతో వారికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ సీఎం చంద్రబాబు వారితో సమావేశం కానున్నారు. ఆర్టీపీపీ నుంచి 1000 టన్నుల బూడిద విడుదలవుతోంది. దీన్ని సిమెంట్ కంపెనీలకు తరలించడానికి తమకు వాటాలు కావాలని ఇరు వర్గాలు భీష్మించి కూర్చున్నాయి. కడప జిల్లాలోని ఆర్టీపీపీలో ఉత్పత్తయ్యే పాండ్ యాష్ తరలింపు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తలెత్తిన గొడవ కొలిక్కి రాలేదు. దీంతో వారికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ సీఎం చంద్రబాబు వారితో సమావేశం కానున్నారు. ఆర్టీపీపీ నుంచి 1000 టన్నుల బూడిద విడుదలవుతోంది. దీన్ని సిమెంట్ కంపెనీలకు తరలించడానికి తమకు వాటాలు కావాలని ఇరు వర్గాలు భీష్మించి కూర్చున్నాయి. కడప జిల్లాలోని ఆర్టీపీపీలో ఉత్పత్తయ్యే పాండ్ యాష్ తరలింపు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తలెత్తిన గొడవ కొలిక్కి రాలేదు. దీంతో వారికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ సీఎం చంద్రబాబు వారితో సమావేశం కానున్నారు. ఆర్టీపీపీ నుంచి 1000 టన్నుల బూడిద విడుదలవుతోంది. దీన్ని సిమెంట్ కంపెనీలకు తరలించడానికి తమకు వాటాలు కావాలని ఇరు వర్గాలు భీష్మించుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ ప్రియాంక. జమ్మవడి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో వస్తున్నటువంటి ఆ యొక్క బూడికి సంబంధించిన విషయంలో జమ్మవడు ఆదినారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య కూడా చినిగి గాలివానలాగా అయిందని కూడా చెప్పవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఈ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆ యొక్క బూడిద విషయంలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా చూస్తే జమ్మవడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించినటువంటి బూడిది సంబంధించి మరి జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి అగ్రిమెంట్
ఉన్నప్పటికీ కూడా వారికి బూర్లు ఇవ్వలేదని చెప్పి దీంతో వారి వర్గీయులు తనతో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా నిన్నటి దినాన మరి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గరికి వస్తున్నాడు అన్నటువంటి నేపథ్యంలో భారీ బార్డర్ లో కూడా భారీ భద్రత కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఇరు వర్గాలను కూడా రానివ్వకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో కూడా నిన్న చంద్రబాబు నాయుడు అందుబాటులో లేకపోవడంతో పాటు ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డిని మరి జమ్మమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భూపేష్ రెడ్డిని కూడా ఈ రోజు సీఎంఓ నుంచి కాల్ రావడంతో ఈ రోజు చంద్రబాబును కలవాలని ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఈ రోజు వారు కూడా అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డి కూడా కలుస్తున్నారనేటువంటి సంకేతాలు వినపడుతుంటున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మధ్య దగ్గర ఈ సమావేశంలో ఏ విధంగా పొలికొచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అయితే జరుగుతుంది.